పాకిస్తాన్లో తాజాగా జరిగిన పరిణామం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 30 నిమిషాల్లో అంతా అయిపోయింది. డ్రీమ్ బజార్ మాల్, గులిస్తాన్ ఈ జోహార్, కరాచీ, పాకిస్తాన్కి చెందిన పౌరుడు ఒకరు విదేశాల్లో సంపాదించే డబ్బుతో కరాచీలో పెద్ద మాల్ ప్రారంభించాడు. తాజాగా ఓపెనింగ్ సందర్భంగా 50% డిస్కౌంట్ ప్రకటించాడు. డ్రీమ్ మాల్ ఓపెన్ అయింది మధ్యాహ్నం 3 గంటలకు మరియు 3:30కి మాల్ మొత్తం దోపిడీకి గురైంది. ఒక్కసారిగా 1,00,000 మందికి పైగా కరాచీ ప్రజలు డ్రీమ్ మాల్లోకి ప్రవేశించడంతో మాల్ యాజమాన్యం అదుపు చేయలేకపోయింది. పోలీసులు అంతమందిని కంట్రోల్ చేయలేమని చేతులు ఎత్తేశారు. డ్రీమ్ మాల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మా యజమాని మాకు జీతాలను ఇవ్వగలడంటూ ఆపారు. వాళ్ళు దోచుకుపోయి మా పొట్టగొట్టారంటూ మీడియా ముందు ఏడ్చారు సదర్ స్టాఫ్. విదేశీ ఇన్వెస్టర్లు పాకిస్తాన్లో ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారో ఈ ఒక్క సంఘటన చెప్తుంది. ఓ ప్రత్యక్ష సాక్షి మాటల్లో ఇదే ఐకమత్యం సైన్యానికి, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా చూపించి ఉంటాయి. పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు అన్నటువంటి ఇది మాల్ పరిస్థితి. ఒక్కసారిగా ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి వచ్చేసిందంటే దొరికినోడికి